హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని లిమిట్లెస్ థాట్స్. ఈ వీడియో నేను ఆగస్ట్ 15th అయితే షూట్ చేశాను, బట్ లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను, సారీ. అండ్ ఇది వచ్చి ఆగస్ట్ 15th రోజు నేనైతే లాల్బాగ్కి వెళ్ళాను. ఇది బెంగళూరులో అయితే ఉంటుంది. బెంగళూరులో లాల్బాగ్ ఈ ప్లేస్లో ఏంటి అంత ప్రత్యేకత అంటే నాకు అంత కరెక్ట్గా తెలియదు. బట్ ఆగస్ట్ 15 అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఈ 2 రోజులు మాత్రం ఇక్కడ ఫ్లవర్ షో అనేది పెడతారు. అంటే ఎక్కడున్న ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని రకాలైతే ఉంటాయో అన్నీ అయితే ఒక దగ్గర పెట్టి వాటితో డెకరేట్ అయితే చేస్తారు. సో ఇదైతే ఎంటర్ అయిపోయాము. దీనికి టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. చిన్నపిల్లలకి 70 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. నార్మల్ టైంలో కూడా ఇంత ఉంటుందా అని నాకు తెలియదు. బట్ ఆగస్ట్ 15th అప్పుడైతే ఫ్లవర్ షో కాబట్టి కొంచెం ఎక్కువగానే కాస్ట్ తీసుకుంటారు. అది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే పెద్ద లేక్ ఉంటుంది. ఈ లేక్ పక్కన డక్స్ ఉంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో దాన్ని షూట్ చేసుకున్నాను. ఈ లేక్ దగ్గర అయితే మనకి లేక్ చివరి దాకా వెళ్ళిపోతే అక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. బట్ అది వాటర్ ఫాల్స్ అనేది వాల్ సెట్ చేసింది కాబట్టి అది ఎప్పుడైతే ఉండదు. ఒక టైంలో అయితే అది ఆన్ చేస్తారు. బట్ మేము వెళ్ళే టైం అయితే ఆన్ చేశారు, బట్ మేము దగ్గరికి వెళ్ళే టైంకి అయితే ఆఫ్ చేసేసారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో టైం వరకు అయితే వెయిట్ చేయలేక మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అండ్ మధ్యలో ఈ విధంగా బొరుగుల మిక్స్చరు, మ్యాంగో ఫుడ్ అయితే కంపల్సరీ కదా. సో అండ్ లోపలైతే చాలా కాస్ట్ తీసుకున్నారు. ఈ బొరుగుల మిక్స్చర్ నార్మల్ అయితే 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. ఇది అరౌండ్ 60 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ మా పాప కూడా మ్యాంగో తింటూ బాగా ఎంజాయ్ చేసేసింది. సో ఇక్కడ లేక్ నుంచి అయితే అలా బయట వచ్చేసాము. నెక్స్ట్ అయితే మనం ఫ్లవర్ షోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మధ్యలో ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. సో అది కూడా అయిపోయింది. ఇది వచ్చి రోజ్ గార్డెన్ అనమాట. ఎన్ని కలర్ రోజెస్ ఉన్నాయో అసలు చెప్పలేము. పెద్ద పెద్ద రోజెస్ ఉన్నాయి, గులాబీలు. అసలు వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే పెట్టారు. ట్రీస్ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తారు. బట్ నేనైతే అవన్నీ షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే నైట్ అయిపోయింది. అండ్ ఈ పీకాక్ చూసారా, మొత్తం ఫ్లవర్తో అయితే డెకరేట్ చేశారు. ఇవన్నీ రకాలైతే ఉన్నాయండి. మనకి ఈ సీతమ్మ జడకుచ్చు కానీ చామంతులు ఇన్ని కలర్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. బంతి చెట్లు అండ్ ఇంకా చాలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను షూట్ చేశాను. బట్ మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఈ ట్రీ అయితే నేను ప్లాస్టిక్ అనుకున్నాను, బట్ అది కూడా రియల్గా ఉంది. అన్ని రియల్ ఫ్లవర్స్తో ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తారండి. సో ఇది చూడొచ్చు. ఎవరైనా బెంగళూరులో ఉండే వాళ్ళైతే నెక్స్ట్ టైం అయితే చూడండి. మేబీ ఇప్పటికైతే తీసేసి ఉండొచ్చు. ఇవి వచ్చి జూనియర్ చెట్లు. ఇవి కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. చామంతులు అయితే అసలు చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ 100 పైనే ఉంటాయి. ఈ సీతమ్మ జడకుచ్చు చూసారా ఇంత పెద్దది ఉందో. అండ్ కలర్స్ కూడా మనం ఎప్పుడు చూడనన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఒక లుక్ అయితే వేసేసేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ట్రీ వచ్చి నేనైతే కలేజా సినిమాలో అలీ గారు తీసుకుంటారు కదా, ఇది చూడగానే నాకు అది ఆ మూవీ అయితే గుర్తొచ్చింది. అండ్ ఈ కోటను కూడా మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా చాలా అయితే ఉంది. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. అండ్ మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, అలా ఖాళీ టైంలో అలా టైంపాస్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఫుడ్ అవి అలౌడ్ ఉండదు మనకి బయట నుంచి తీసుకెళ్ళేది. బట్ లోపలైతే చిన్నవి అయితే ఉంటాయి. ఓవరాల్ బాగుంటుంది టైంపాస్కి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అండ్ ఈ దహ్లియాలు చూసారా ఎంత పెద్ద ఉన్నాయో. నేను చాలా షూట్ చేసి ఉండొచ్చు, బట్ టైం అయితే అయిపోయిందండి, చీకటి పడిపోయింది. సో ఆ నైట్ టైం నేనేమి షూట్ చేయలేకపోయాను. చాలా షాపింగ్ అయితే